ముందుగా నా ఛానల్లోకి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. ఈ రోజు నేను మీకు నా శబరిమల యాత్ర పూర్తిగా చూపించబోతున్నాను. వీడియోలో ప్రయాణం ఖర్చు, ట్రైన్ వివరాలు, ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను, చూపిస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. నా ప్రయాణం రాజమండ్రి నుండి ప్రారంభమైంది. నేను ఎక్కిన ట్రైన్ పేరు ధన్బాద్ దల్పూజా ఎక్స్ప్రెస్. టికెట్ ప్రైస్ 630 రూపాయలు అయింది. నేను స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. శబరిమల యాత్ర టైంలో సీజన్ లో లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ట్రైన్ టికెట్స్ అప్పటికప్పుడు బుక్ చేసుకుంటూ దొరకదు. కనీసం 2 నెలల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించండి. నేను మధ్యాహ్నం 2:30 గంటలకు రాజమండ్రి నుండి ట్రైన్ ఎక్కాను. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్నాకుళం చేరుకున్నాను. అంటే మొత్తం నా ప్రయాణం 22 గంటలు పట్టింది. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అసలు అలసట కూడా అనిపించలేదు. ఎర్నాకుళం చేరుకున్న తర్వాత మా అసలు శబరిమల యాత్ర ప్రారంభమైంది. రైల్వే స్టేషన్ బయటే పంబకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి మేము పంబకి వెళ్ళడానికి బస్సు ఎక్కాము. నాతో నా ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఆయన స్వామిమాలలో శబరిమల వస్తున్నారు. ఇద్దరం కలిసి ఈ పవిత్రమైన యాత్రను ప్రారంభించాము. ఎర్నాకుళం నుండి పంబ వరకు బస్ ప్రయాణం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి. నేను విండో సీట్లో కూర్చున్నాను కాబట్టి కేరళ అందాలు చూస్తూ ప్రయాణం చేస్తున్నాను. మా ఇద్దరికి కలిపి బస్ టికెట్ 610 రూపాయలు అయింది. అంటే ఒకరికి 305 రూపాయలు అయినట్లు. ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు 1 గంటకి మా బస్సు ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. ఇక్కడ మేము లంచ్ చేసాము. ఇక్కడ భోజనం చాలా రుచిగా ప్రత్యేకంగా ఉంది. కేరళ వంటల రుచి, అక్కడ వాతావరణం మనకు ఒక కొత్త అనుభూతినిస్తాయి. మళ్ళీ బస్ ప్రయాణం మొదలైంది. కిటికీ నుంచి చూస్తుంటే కేరళ ప్రకృతి అందాలు మనసుని ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రయాణం మధ్యలో ప్రతి స్వామిమాల వేసుకున్న భక్తుడు తప్పకుండా వెళ్లే ముఖ్యమైన ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఆ ప్రదేశం పేరే ఎరిమేలు. శబరిమల యాత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఎరిమేలుకి. ఇక్కడికి వచ్చిన భక్తుల్లో ఒక ప్రత్యేకమైన భక్తి కనిపిస్తుంది. స్వామిమాల వేసుకున్న భక్తులు ముఖానికి రంగులు వేసుకొని పాటలకి నృత్యం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ భక్తి వాతావరణంలో పాల్గొంటారు. వీరు చేసే ఈ నృత్యాన్ని పేటతులలు అంటారు. ఇక అలాగే ఎరిమేరులో మీరు తప్పకుండా సందర్శించాల్సిన 2 ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. ఒకటి వావర్ మసీదు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి వారికి వావర్ స్వామిని స్నేహితుడిగా భావిస్తారు. అందుకే శబరిమల యాత్రలో వావర్ మసీదు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంకో ముఖ్యమైన ప్రదేశం ధర్మశాస్త్ర ఆలయం. చాలా మంది స్వామిమాల వేసుకున్న భక్తులు ఇక్కడే స్నానం చేసి ఈ స్వామిని దర్శించుకున్న తర్వాతే ప్రధాన శబరిమల ఆలయానికి వెళ్తారు. మీరు శబరిమల యాత్రకు వెళ్తే ఎరిమేలు మాత్రం మిస్ చేయకుండా చూడండి. మేము ఇక్కడ దాదాపు 3 నుండి 4 గంటల వరకు ఉన్నాము. ఎందుకంటే మా బస్సులో వచ్చిన కొంతమంది దర్శనానికి వెళ్లి రావడం ఆలస్యమైంది. మా బస్ డ్రైవర్, కండక్టర్ కూడా మన బస్సులో వెళ్లిన వాళ్ళందరూ తిరిగి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలని చెప్పారు. అలా ఎరిమేలు తర్వాత మా ప్రయాణం మళ్ళీ పంబ వైపు ప్రారంభమైంది. ఈ లోపు చీకటి పడింది. రాత్రి పంబ చేరుకున్నాము. శబరిమల యాత్రలో పంబా నది ఎంతో పవిత్రమైనది. రాత్రి సమయంలో లైట్ల మధ్యలో పంబా నది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. మీరు కూడా ఒక్కసారైనా ఈ అందాన్ని తప్పకుండా చూడాలి. పంబా నదికి ఎదురుగానే లాకర్స్, ఉండడానికి రూమ్స్, టిఫిన్ సెంటర్స్, అన్న ప్రసాదం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడు ముందుగా పంబా నదిలో స్నానం చేసి పూజ చేసిన తర్వాతే శబరిమల సన్నిధానం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. కూడా పంబా నదిలో స్నానం చేసి నా బ్యాగ్ లాకర్ లో పెట్టాను. ఒక్కొక్క బ్యాగ్ కి 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆన్లైన్ పేమెంట్స్ అంటూ ఉండవు. ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఇక్కడ నుంచి ఎక్కడ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీరు క్యాష్ మాత్రం క్యారీ చేసుకోండి. ఇది నా మొదటి శబరిమల యాత్ర కావడంతో మేము ముందుగా చిన్న పాదం మార్గాన్ని ఎంచుకున్నాము. ఎందుకంటే పెద్ద పాదం మార్గం మరింత కఠినంగా, కష్టంగా ఉంటుంది. కానీ నాతో వచ్చిన నా స్నేహితుడు మాత్రం దాదాపు 5-6 సార్లు ఈ శబరిమల సన్నిధానానికి వచ్చాడు. అది కూడా స్వామిమాలలో. ఈసారి వస్తే పెద్ద పాదంలో రావడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడే ప్రతి భక్తుడు కొబ్బరికాయ కొట్టి స్వామివారిని తలుచుకుని తన యాత్రను మొదలు పెడతారు. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడే దర్శనం టికెట్స్ చెక్ చేస్తున్నారు. ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. టికెట్ లేని వారికి ఆధార్ కార్డ్ చూపిస్తే ఇక్కడే టికెట్ ఇస్తారు. కానీ సీజన్ లో మాత్రం శబరిమల టెంపుల్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి. ఇక మా నడక ప్రారంభంలో పందలం రాజా అయ్యప్ప స్వామి వారిని చేత్తో ఎత్తుకున్న ఒక అందమైన విగ్రహం కనిపిస్తుంది. పురాణాల ప్రకారం ఈ పందలం మహారాజు అయ్యప్ప స్వామి వారిని పెంచి పెద్ద చేశారు. ఇక్కడ నుంచి మా ట్రెక్కింగ్ ప్రారంభమైంది. చిన్నపాదం మార్గం దాదాపు 3.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం కూడా అంత తేలికైంది కాదు. ఎత్తైన కొండ దారిలో నడవాల్సి ఉంటుంది. అయితే దారంతా నీళ్లు, ఫ్రూట్స్, చిన్న చిన్న దుకాణాలు ఉండడంతో భక్తులకి పెద్ద ఇబ్బంది ఉండదు. నడవలేని వృద్ధులు, చిన్నపిల్లలు లేదా అనారోగ్యంతో ఉన్నవారి కోసం డోలే సౌకర్యం ఉంటుంది. దీని 4 వ్యక్తులు భుజాలపై మోసుకుని సన్నిధానం వరకు తీసుకెళ్తారు. రాత్రి వేళలో కొండల మధ్యలో స్వామివే శరణమయ్యప్ప అనే నినాదాలతో ముందుకు సాగుతున్నాం.
చిన్నపాదం ట్రెక్కింగ్ పూర్తి చేసి సన్నిధానానికి ఇంకొంచెం దూరంలో సెక్యూరిటీ చెకింగ్ దగ్గరికి వచ్చాము. మేము ఈ సెక్యూరిటీ చెకింగ్ దగ్గరికి వచ్చేటప్పటికే దాదాపు టైం 12 అయిపోయింది నైట్. ఆ సమయంలో ఆలయం మూసివేస్తారు. తిరిగి ఉదయం 3:30 గంటలకు తెరుస్తారు. అందుకే నేను నా ఫ్రెండ్ ఈ నడక మార్గంలో వచ్చేటప్పుడే ఆలోచించుకున్నాము, ఎలాగో గుడి మూసేస్తారు 12ంటికి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ తెల్లవారుజామున దర్శనం చేసుకుందాము, ఫస్ట్ దర్శనం. ఎందుకంటే ఫస్ట్ దర్శనం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందని ఇద్దరం ముందే ఆలోచించుకున్నాం. ఇక్కడే కొద్దిసేపు మేము విశ్రాంతి తీసుకున్నాము. ఈలోపే టైం అయింది. క్యూలో ఉన్న భక్తులు కదలడం మొదలు పెట్టారు. ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడ 2 లైన్లు ఉంటాయి. స్వామిమాల వేసుకున్న వాళ్ళందరూ ఒక లైన్ లో వెళ్ళాలి. సివిల్ డ్రెస్ లో అంటే నాలాంటి వాళ్ళు, మాల ధరించలేని వాళ్ళు సివిల్ డ్రెస్ క్యూ ఉంటుంది. నేను ఆ క్యూలోకి వెళ్తున్నాను. కానీ నాతో వచ్చిన నా ఫ్రెండ్ మాత్రం ఈ స్వామిమాల క్యూలోనే వెళ్తున్నాడు. తిరిగి మేమిద్దరము స్వామివారి సన్నిధానంలో కలుసుకుంటాము. కాసేపటికి దూరంగా నా కళ్ళ ముందు శబరిమల 18 పవిత్ర పడిమెట్లు కనిపించాయి. స్వామిమాల వేసుకుని దీక్షలో ఉన్న భక్తులు మాత్రమే మెట్ల నుండి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి శబరిమల సన్నిధానికి రావడం వల్ల ఆ క్షణం నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. కొద్దిసేపట్లో అయ్యప్ప స్వామిని చూడబోతున్నాను. రాత్రి వల్ల మీకు సన్నిధానం వీడియో సరిగ్గా కనిపించకపోవచ్చు వీడియోలో, కానీ వీడియో ఎండింగ్ లో నేను పొద్దున్నే తెల్లవారుజాము తీసిన వీడియోస్ కూడా మీకు చూపిస్తాను వీడియో చివరిలో. ఉదయం 4:30 గంటలకి నాకు శబరిమల దర్శనం అయింది. మొట్టమొదటి దర్శనం చేసుకున్నాను స్వామివారిని. కలిగిన ఆనందం, భక్తి, ప్రశాంతత మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ సన్నిధానంలోనే ఎంతసేపన్నా ఉండాలనిపిస్తుంది. ఈ సన్నిధానం చుట్టూనే కొద్దిసేపు తిరిగి సన్నిధానం బయటికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు ఒక భారీ అగ్నిగుండం కనిపిస్తుంది. భక్తులు కొబ్బరికాయలు, కర్పూరాలు సమర్పించే పవిత్రమైన స్థలం ఇది. ఈ అగ్నిగుండం భక్తి, శుద్ధి, అహంకారం దహనం చేయడం వంటి భావాలను సూచిస్తుంది. దర్శనం తర్వాత మేము అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకున్నాము. ఉదయం వెలుగులో 18 పడిమెట్లు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని నిజంగా జీవితంలో ఒకసారైనా చూడాల్సిన పవిత్రమైన అనుభవం. మేము తిరిగి పంబ వైపు ట్రెక్కింగ్ ప్రారంభించాము. పంబకి చేరుకొని తిరిగి బస్ ప్రయాణం చేయాల్సిన ప్రదేశంలో అయ్యప్ప స్వామి అడవికి వెళ్లి తిరిగి ఎలా అయితే వచ్చారో ఆ దృశ్యం కనిపించేలా ఒక విగ్రహం కనిపిస్తుంది. పంబ కొంచెం ముందుకు వచ్చిన తర్వాతే మనకక్కడ బస్ స్టేషన్ ఉంటుంది. ఇక యాత్ర పూర్తి చేసుకుని తిరిగి మేము ఇంటికి వెళ్తున్నాం. ఇదే నా శబరిమల యాత్ర. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మీ ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి ట్రావెలింగ్ మరియు ఇలాంటి పవిత్రమైన వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తాయి. అందరికీ ధన్యవాదాలు నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.